హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడ ముందుగా మీరు అందరూ కూడా అమ్మవారి హారతి తీసుకోండి. భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్. చార్మినార్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి టెంపుల్ గురించి తెలుసు, ఎందుకంటే చార్మినార్కి ఆనుకొనే ఉంటుంది టెంపుల్. కాకపోతే నార్మల్ డేస్లో ఇంత సెటప్, ఇంతమంది జనాలు అనేది ఉండదన్నమాట. ఓన్లీ దీపావళి అప్పుడు మాత్రమే ఈ సెటప్ అండ్ సిల్వర్ కాయిన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి సిల్వర్ కాయిన్స్ డిస్ట్రిబ్యూట్ చేసేది. సో చూడండి, ఇక్కడ చార్మినార్కి ఆనుకొనే ఉంటుంది అనమాట. అండ్ చార్మినార్కి కూడా కలర్స్ వేసారనమాట. చాలా బాగుంది చార్మినార్ అయితే, కొత్తగా ఉంది లుక్. సో ఇక్కడ చూడండి, ఇంకా లైన్ ఎంత పెద్దగా ఉందో సిల్వర్ కాయిన్స్ కోసము. చాలా మంది, వీళ్ళంతా కూడా ఎంప్లాయీస్ అనమాట. ఎంప్లాయీస్ కి సపరేట్ ఉంటుంది అండ్ నార్మల్ పీపుల్ కి సపరేట్ ఉంటుంది అనమాట సిల్వర్ కాయిన్. సో నేను అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, సో నార్మల్ పీపుల్ కేమో సిల్వర్ ఒరిజినల్ కాదు, ఇది నార్మల్. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పెద్ద కాయిన్ ఇది. మన 1 రూపీ అంత ఉంటుంది అమ్మవారి కాయిన్. ఇది ఇస్తారనమాట నార్మల్గా అందరికి. సో ఈ డిపార్ట్మెంట్ లో చేసే వాళ్ళకి మాత్రం ఒరిజినల్ సిల్వర్ ఇస్తారు. ఈ బాక్స్ లో కనిపిస్తుంది కదా, అది. మీకు డిఫరెన్స్ కూడా తెలుస్తుంది, నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో మేము ఎవ్రీ ఇయర్ కూడా తీసుకొచ్చుకుంటాం అనమాట. తెచ్చుకొని అమ్మవారి దగ్గర పూజ చేసుకొని మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటాం. ఈ కాయిన్స్ చాలా ఉన్నాయి చూడండి, ఒరిజినల్ సిల్వర్. మీకు డిఫరెన్స్ కూడా తెలుస్తుంది ఎంత షైన్ ఉందో. మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అండ్ మీలో ఎంతమంది సిల్వర్ కాయిన్ తీసుకున్నారు అనేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.